హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు వీడియోలో మనం హై ఎర్నింగ్ పర్ షేర్, హై పొటెన్షియల్ గ్రోత్, అలాగే లో వాల్యుయేషన్స్ ఉన్న స్టాక్స్ గురించి తెలుసుకుందాం. These stocks often fly under the radar but have a tremendous potential for long term growth and profitability అండి. ఫస్ట్ మనం ఈపీఎస్, పొటెన్షియల్ గ్రోత్, అలాగే వాల్యుయేషన్స్ అంటే ఏంటో అండర్స్టాండ్ చేసుకుందాం. ఈపీఎస్, ఎర్నింగ్ పర్ షేర్. ఈపీఎస్ అనేది కంపెనీ లాభాలని ఇండికేట్ చేసే క్రూషియల్ మెట్రిక్ అన్నమాట. హై ఈపీఎస్ అనేది కంపెనీ అవుట్ స్టాండింగ్ షేర్స్ కి సంబంధించి సిగ్నిఫికెంట్ ప్రాఫిట్స్ ని జనరేట్ చేస్తుందా లేదా అని సజెస్ట్ చేస్తుంది అనమాట. అండ్ సెకండ్, గ్రోత్ పొటెన్షియల్. హై గ్రోత్ పొటెన్షియల్ ఉన్న కంపెనీస్ ని ఐడెంటిఫై చేయడం అంటే కంపెనీ రెవెన్యూని అలాగే ఎర్నింగ్స్ గ్రోత్ రేట్ ని అనలైజ్ చేయడం అండి. ఈ కంపెనీస్ ఎక్స్పాండింగ్ మార్కెట్ లో పనిచేస్తాయి అనమాట. అండ్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అండ్ థర్డ్ పాయింట్, వాల్యుయేషన్స్. వాల్యుయేషన్స్ అనేది స్టాక్ ఫండమెంటల్స్ కి సంబంధించి అండర్ వాల్యూడా లేకుంటే ఫెయిర్ వాల్యూడా లేకుంటే ఓవర్ వాల్యూడా అని డిటర్మైన్ చేస్తుంది అనమాట. దీనికోసం మనం కంపెనీ పిఈ రేషియో, బుక్ వాల్యూ, ఇంటెన్సిక్ వాల్యూ, ఎంటర్ప్రైజ్ వాల్యూ చూసి డిసైడ్ చేయొచ్చు. లో వాల్యుయేషన్స్ ఉన్న స్టాక్స్ వాటి పీర్స్ ఆర్ హిస్టారికల్ యావరేజెస్ తో కంపేర్ చేస్తే అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ని ప్రొవైడ్ చేస్తాయండి. సో ఇంకెందుకు ఆలస్యం, హై ఈపీఎస్ అలాగే హై గ్రోత్ అండ్ లో వాల్యుయేషన్స్ ఉన్న స్టాక్స్ ఏంటో తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ ఏంటంటే శారదా మోటార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఆటో కాంపోనెంట్స్ అలాగే వైట్ గూడ్స్ కాంపోనెంట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అసెంబ్లింగ్ చేస్తుంది అనమాట. కంపెనీ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో ఎగ్జాస్ట్ సిస్టమ్స్, క్యాటలిటిక్ కన్వర్టర్స్, అలాగే సస్పెన్షన్ సిస్టమ్స్, షీట్ మెటల్ కంపోనెంట్స్, ఆటోమోటివ్ అండ్ వైట్ గూడ్స్ ఇండస్ట్రీస్ కోసం ప్లాస్టిక్ పార్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. హుండై, మహేంద్ర, టాటా, మారుతి సుజుకి, కమిన్స్, క్యారియర్, టేఫ్, మ్యాగ్నా, ఎస్ఎంఎల్ ఇసుజు, నిస్సాన్, ఎస్కాట్స్, మ్యాన్, ఫోర్స్ మోటార్, అశోక్ లేలాండ్, కుబోటా కంపెనీకి కీ క్లయింట్స్ అండి. అక్రాస్ ఇండియా 9 లొకేషన్స్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. సౌత్ కొరియాలో డిజైన్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఉంది కంపెనీకి. అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కనుక చూస్తే 4178 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. అండ్ ఆర్ఓసిఈ కనుక చూస్తే 37.9% అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 28.8% ఉంది. అండ్ ఫేస్ వాల్యూ ₹2 ఉంది. మెయిన్ గా మనం ఈపీఎస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి కంపెనీ ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి ₹90.70 ఉందండి. అండ్ వాల్యుయేషన్స్ కనుక చూస్తే ఇండస్ట్రీ పి మీరు కనుక చూస్తే 31.2 ఉంటే స్టాక్ పి 15.5 ఉంది. సో పిఈ రేషియో వైజ్ శారదా మోటార్ ఇండస్ట్రీస్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అన్నమాట. అండ్ మోర్ ఓవర్ కంపెనీ ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక చూస్తే ₹1704 ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ ₹1404 ఉందండి. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి జస్ట్ 24.2 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ ఇది డెట్ ఫ్రీ కంపెనీ అన్నమాట. కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే మార్చ్ 2023 లో కంపెనీ 2700 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే కాన్స్టెంట్ గా ఉంది 10%. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 205 crores పోస్ట్ చేసిందండి. అండ్ మెయిన్ గా ఈపీఎస్ కనుక చూస్తే లాస్ట్ 3 years నుంచి కూడా కంపెనీ ఈపీఎస్ అనేది గ్రో అవుతూ ఉంది. మార్చ్ 2023కి 69.09 ఉందండి. అండ్ ట్రైలింగ్ 12 month ఈపీఎస్ కనుక చూస్తే ₹90.72 ఉందండి. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది డిసెంబర్ క్వార్టర్ వచ్చేసరికి 73.20% హెవీగా ఉందండి ప్రమోటర్ షేర్ హోల్డింగ్. అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది లాస్ట్ 4 quarters నుంచి కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది కంపెనీలో. డిసెంబర్ క్వార్టర్ వచ్చేసరికి 1.79% ఉంది. డిఏ షేర్ హోల్డింగ్ నామినల్ గా ఉంది 0.30%. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 24.72% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹1403 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 3% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 58% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 131% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఆటోమోటివ్ యాక్సిల్స్ లిమిటెడ్ అండి. 1981 లో ఇన్కార్పొరేట్ అయింది. కళ్యాణి గ్రూప్ అండ్ యుఎస్ఏ బేస్డ్ మ్యారిటర్ ఐఎన్సీ కంపెనీ జాయింట్ వెంచర్ అండి. ఈచ్ కంపెనీకి 35.5% స్టేక్ ఉంది. ఇందులో ట్రక్స్, బస్సెస్ తయారు చేసే మేజర్ డొమెస్టిక్ అండ్ గ్లోబల్ కంపెనీస్ కి ఆటోమోటివ్ పార్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లైయింగ్ చేసే బిజినెస్ చేస్తుంది అనమాట. ఇండియాలో ఇది లార్జెస్ట్ ఇండిపెండెంట్ యాక్సిల్ మ్యానుఫ్యాక్చరర్ అలాగే సెకండ్ లార్జెస్ట్ బ్రేక్ మ్యానుఫ్యాక్చరర్ అండి. అశోక్ లేలాండ్, దాల్మర్ ఇండియా, మహేంద్ర అండ్ మహేంద్ర, టాటా మోటార్స్, ఓల్వో, ఐచర్ లాంటి స్ట్రాంగ్ కస్టమర్ బేస్ ఉంది. కంపెనీ డ్రైవ్ యాక్సిల్స్, ఫ్రంట్ స్టీర్ యాక్సిల్స్, ఆఫ్ హైవే యాక్సిల్స్ అలాగే నాన్ డ్రైవ్ యాక్సిల్స్, డ్రమ్ అండ్ డిస్క్ బ్రేక్ సస్పెన్షన్స్ ఇలాంటి వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. అలాగే దాని కస్టమర్స్ కి ఆఫ్టర్ మార్కెట్ సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. కంపెనీకి 4 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఒకటి మైసూర్ లో ఉంది, 2 జంషెడ్పూర్ లో ఉంది, 3 పంత్నగర్ లో ఉంది, ఇంకొకటి హోసూర్ లో ఉంది. కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం యాక్సిల్స్ బిల్డ్ చేయడానికి ప్లాన్ చేస్తుందండి. ఆల్రెడీ నంబర్ ఆఫ్ కస్టమర్స్ తో డిస్కషన్ కూడా స్టార్ట్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2937 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ.
అండ్ ROCE 30.8% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 23.4% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అండ్ మనం ఎర్నింగ్ పర్ షేర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి EPS వచ్చేసరికి 114 రూపీస్ ఉందండి. అండ్ ఇండస్ట్రీ PE చూస్తే 31.2 ఉంటే స్టాక్ PE 17 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. మోర్ ఓవర్ కంపెనీ ఇంట్రిన్సిక్ వాల్యూ 2488 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 1946 రూపీస్ మాత్రమే ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 24.9 crores మాత్రమే ఉంది. సో ఇది కూడా ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే మార్చ్ 2023 లో కంపెనీ 2324 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. 2022 మార్చ్ లో 1491 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 9% నుండి 11% కి పెరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 74 crores నుంచి 162 crores పోస్ట్ చేసిందండి ఇయర్ ఆన్ ఇయర్. 2022 లో కంపెనీ EPS 49 రూపీస్ ఉంటే 2023 లో 107 రూపీస్ కి పెరిగిందండి. అలాగే ట్రేడింగ్ 12 month EPS వచ్చేసరికి 114 రూపీస్ ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది ఈ కంపెనీలో కూడా హెవీగానే ఉంది. డిసెంబర్ 2023 కి 71.04% ఉంది. FI షేర్ హోల్డింగ్ అనేది నామినల్ గా ఉంది 0.63%. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ తగ్గింది 12% నుండి 11.96% కి తగ్గింది. వెరస్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 16.31% నుండి 16.38% కి పెరిగింది క్వార్టర్ అండ్ క్వార్టర్. ప్రెసెంట్ ఈ కంపెనీ 1944 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 8% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 9% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year PA లో 12% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ పిలాని ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ RBI తో రిజిస్టర్ అయిన నాన్ డిపాజిట్ టేకింగ్ NBFC కంపెనీ అన్నమాట. బిర్లా గ్రూప్ కంపెనీ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అలాగే వాటికి ఫైనాన్స్ ఇవ్వడం లాంటి ఫంక్షన్స్ చేస్తూ కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీగా ఉందన్నమాట. సెంచరీ టెక్స్టైల్స్ అలాగే గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హిందాల్కో ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, వొడాఫోన్ ఐడియా, కిసోరం ఇండస్ట్రీస్ లో ఇన్వెస్ట్మెంట్ ని హోల్డ్ చేస్తుంది ఈ కంపెనీ. మార్చ్ 2023 కి 9400 crores ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఉందండి. ఇంట్రెస్ట్ ఇన్కమ్ నుండి 81% రెవెన్యూ వస్తుంది. అలాగే డివిడెండ్ ఇన్కమ్ అండ్ అదర్స్ నుండి 19% రెవెన్యూ వస్తుంది కంపెనీకి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3848 crores ఉందండి. ROCE 2.26% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 2.21% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అండ్ ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి 190 రూపీస్ ఉందండి. ఇండస్ట్రీ PE చూస్తే 22.6 ఉంటే స్టాక్ PE 18.3 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ పిలాని ఇన్వెస్ట్మెంట్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ మోర్ ఓవర్ కంపెనీ బుక్ వాల్యూ కనుక చూస్తే 11,411 రూపీస్ ఉందండి. అలాగే ఇంట్రిన్సిక్ వాల్యూ 9,808 రూపీస్ ఉంది. వెరస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 3,483 రూపీస్ మాత్రమే ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ అండ్ బుక్ వాల్యూ అండ్ PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ కంపెనీ అన్నమాట. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 776 crores ఉంది. కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది కనిపిస్తుందండి. మార్చ్ 2023 లో 279 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఈవెన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ లో కూడా గ్రోత్ అనేది ఉందన్నమాట. మార్చ్ 2023 లో 98% ఉంది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్. అలాగే నెట్ ప్రాఫిట్ 246 crores పోస్ట్ చేసింది. అండ్ ఎర్నింగ్ పర్ షేర్ లాస్ట్ ఇయర్ లో వచ్చేసరికి 222 రూపీస్ ఉంది. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది డిసెంబర్ 2023 క్వార్టర్ కి 57.55% ఉందండి. FIs అండ్ DA షేర్ హోల్డింగ్ అనేది నామినల్ గా ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 41.70% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 3,475 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 16% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 72% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year PA లో 97% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్రో అల్లాయ్స్ లిమిటెడ్ అండి. IMFA అంటారు అనమాట. ఇండియాలో ఫెర్రో క్రబ్ ని ప్రొడ్యూస్ చేసే లీడింగ్ అండ్ ఇంటిగ్రేటెడ్ కంపెనీ అండి. స్టెయిన్లెస్ స్టీల్ ప్రొడక్షన్ లో ప్రైమర్లీ దీన్ని యూజ్ చేస్తారనమాట. 1961 లో కంపెనీ ఇన్కార్పొరేట్ అయింది. చైనా, జపాన్ అండ్ తైవాన్ కి ఫెర్రో క్రోమ్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంది ఈ కంపెనీ. ఈ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీస్ కి క్యాటర్ చేస్తుందండి. అలాగే లీడింగ్ డొమెస్టిక్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రొడ్యూసర్స్ అయిన జిందాల్ స్టెయిన్లెస్, రింజిమ్ ఇస్పాత్, PRG స్టీల్, AIA ఇంజనీరింగ్ అండ్ విరాస్ ప్రొఫైల్ కి కూడా సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. కంపెనీకి ఒడిశాలో 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయన్నమాట. ఈ కంపెనీ కళింగనగర్ లో సంవత్సరానికి 1 lakh tons ఫెర్రో ఎక్స్పాన్షన్ ని ప్రపోజ్ చేసింది. ఈ ప్రాజెక్ట్ కోసం స్టేట్ గవర్నమెంట్ ఇప్పటికే 125 acres ల్యాండ్ ని అలికేట్ కూడా చేసింది అనమాట. టోటల్ క్యాపెక్స్ వచ్చేసరికి 550 crores అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 కి ఇది కంప్లీట్ అవుతుంది. సుకిందా అండ్ మహాగిరి మైన్స్ నుండి క్యాప్టివ్ ఓర్ ని ఫైనాన్షియల్ ఇయర్ 30 కి 1.2 million tons కి పెంచాలని ప్లాన్ కూడా చేస్తుంది. 500 megawatts క్యాప్టివ్ రెన్యూవబుల్ ఎనర్జీలో ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తుంది కంపెనీ.
ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,423 crores ఉందండి. ROC 17.8% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 13%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది అండ్ ఎర్నింగ్ పర్ షేర్ 69 రూపీస్ ఉంది. అలాగే ఇండస్ట్రీ PE 10.4 ఉంటే స్టాక్ PE 9.10 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండ్ కంపెనీకి రేట్ వచ్చేసరికి 373 crores ఉంది. కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 4 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది కనిపిస్తుందండి. మార్చ్ 2023 లో కంపెనీ 2,676 crores సేల్స్ పోస్ట్ చేసింది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 18% ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది తగ్గింది అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే నెట్ ప్రాఫిట్ 508 crores నుంచి 226 crores కి తగ్గింది అండ్ ఎర్నింగ్ పర్ షేర్ కనుక చూస్తే ట్రైలింగ్ 12 month EPS 69 రూపీస్ ఉందండి. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 58.69% ఉంది డిసెంబర్ 2023 క్వార్టర్ కి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరిగిందండి, 2.47% నుండి 2.93% కి పెరిగింది అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 38.74% నుండి 38.29% కి తగ్గింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 634 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 15% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 71% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 103% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ NCC అండి. 1978 లో ఇన్కార్పొరేట్ అయిందనమాట. రోడ్స్, బిల్డింగ్స్, ఇరిగేషన్, వాటర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఎలక్ట్రికల్, మెటల్, మైనింగ్ అండ్ రైల్వే కన్స్ట్రక్షన్ చేస్తుంది. కంపెనీకి పాన్ ఇండియా ప్రెజెన్స్ ఉందండి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఇలాంటి కీ స్టేట్స్ లో 13 cities లో ఆఫీసెస్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాగ్పూర్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఉమెన్, నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా కంపెనీకి కీ క్లయింట్స్ అండి. అండ్ కంపెనీ న్యూ ప్రాజెక్ట్స్ కనుక చూస్తే సబ్ అర్బన్ రోడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ ముంబై ప్రాజెక్ట్ వాల్యూ 1,223 crores ఉంటుంది. అలాగే ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్డర్ లక్నో 693 crores ఉంటుంది. నాగ్పూర్ ఫ్లైఓవర్ 684 crores ఉంది. అలాగే రోడ్ ఇన్ఫ్రా బెంగళూరు 275 crores, హౌసింగ్ యూనిట్ కర్ణాటక 175 crores, ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్డర్ 590 crores ఉందండి రీసెంట్ ఆర్డర్స్ లో. అండ్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 16,292 crores ఉందండి. ROCE 18.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.99% అండ్ ఫేస్ వాల్యూ 2 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 10 రూపీస్ 60 పైసా ఉంది. అండ్ ఇండస్ట్రీ PE 29.2 ఉంటే స్టాక్ PE 24.2 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ NCC అనేది అండర్ వాల్యూడ్ అండ్ మోర్ ఓవర్ ఇంట్రెన్సిక్ వాల్యూ 347 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 260 మాత్రమే ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 1,439 crores ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ 2020 లో కంపెనీ 3,910 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. 2023 డిసెంబర్ లో 5,260 crores పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉందన్నమాట. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది కాన్స్టెంట్ గా ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే డిసెంబర్ 2022 లో 168 crores పోస్ట్ చేస్తే 2023 డిసెంబర్ లో 231 crores పోస్ట్ చేసింది. అంతకుముందు క్వార్టర్ సెప్టెంబర్ క్వార్టర్ లో 86 crores పోస్ట్ చేసింది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ అనేది ఉంది. అండ్ కంపెనీ EPS కనుక చూస్తే లాస్ట్ 3 years నుంచి ఇంక్రీజ్ అనేది కనిపిస్తుంది అనమాట. 2022 లో 7 రూపీస్ 91 పైసా, 2023 లో 9 రూపీస్ 70 పైసా, ట్రైలింగ్ 12 month EPS 10 రూపీస్ 54 పైసా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ కంపెనీ డివిడెండ్ కూడా ఇస్తుంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది కొంచెం తక్కువగా ఉంది. డిసెంబర్ 2023 క్వార్టర్ వచ్చేసరికి 22% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ తగ్గింది 24.18% నుండి 23.89% కి. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 11.03% నుండి 10.52% కి తగ్గింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 42.81% నుండి 43.59% కి పెరిగింది. అండర్ పబ్లిక్ సెగ్మెంట్ లో కనుక మనం చూస్తే రేఖా రాకేష్ జుంజునవాలా గారికి ఈ కంపెనీలో 11.24% స్టేక్ ఉందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 259 రూపీస్ 5 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 22% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 71% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year లో 191% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. హై EPS, హై గ్రోత్ పొటెన్షియల్ అండ్ లో వాల్యుయేషన్స్ ఉన్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఒక రివార్డింగ్ స్ట్రాటజీ అండి. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.